నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం డబ్బులు ఇస్తున్నారు ఎవరు చెప్పరే వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి అదేనా సరే ఫోటో దిండి వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకుడు మా 45లో దట్టిలో 135 మంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు పడుతుంది జరిగింది తల్లికి వందనం వారందరూ కూడా మరి ఫోన్ చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కృతజ్ఞత తీర్చుకోవాలి మేము పాలాభిషేకం చేస్తాం సచివాలయంలో అని మరి ఆ తల్లులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దలు వెర్రిపాటి గోపీచంద్ర గారు కూడా వచ్చి ఇక్కడ మరి ఈ తల్లులందరికీ డబ్బులు సరిగా పడినాయా లేదా అనేది కూడా వారు పరిశీలించి ఇక్కడ అన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డలకి ప్రత్యేకమైన స్థానం కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారు ఆస్తిలో సరఫరా హక్కు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకి బస్సులు ఫ్రీ, అలాగే గ్యాస్ బండ్లు ఉచిత గ్యాస్ బండ్లు, అలాగే డ్వాక్రా ద్వారా అనేక రుణాలు ఇవ్వటం కానివ్వండి, ఇలా తల్లికి వందనం పథకం తల్లుల అకౌంట్లో వేసి వాళ్ళని ప్రోత్సహించడం కానివ్వండి, ఇప్పుడే మాట్లాడారు అందరూ కూడా. ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అని వారందరూ కూడా చెబుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని ఈరోజు తల్లికి వందనం పడినందుకు మా డివిజన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఇతర కూటమి నాయకులు అందరికీ కూడా పెద్దలు గోపీచంద్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా వ్యత్యాసం లేకుండా అందరికీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మోసం చేసి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పిల్లలకు మాత్రమే వేశారు. దానికి విరుద్ధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒకళ్ళు చదువుకుంటే చాలదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, బందర్లోనే 6 పేపర్ కోసం ఎనకుదురుపేటలో 6 పిల్లలుంటే 6కి పడింది. ఈ రోజున అందరినీ విద్యావంతులు చేయాలనే సంకల్పంతో తొలి విడతగా 68 లక్షల మంది పిల్లలకి 47 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున వాళ్ళకి డబ్బులు వేశారు. ఇది ఒక విప్లవం. విద్యకు ప్రతి వాళ్ళు కూడా తమ పిల్లల్ని చదివించాలని ఆకాంక్షిస్తున్నారు. పూర్వం లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉండేది. ప్రతి పిల్లవాడికి, ప్రతి తల్లిదండ్రులకి ఉన్న పిల్లలందరికీ ఈ విద్యా దీవెన, తల్లి దీవెన వేయటం మూలంగా అందరి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష తల్లిలో ప్రబలింది. ఇది మంచి పరిణామం. ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడటానికి మరి ఎడ్యుకేషన్ పెంచడానికి ఇది తోడ్పాటు మంచి ఉపకారం ఇస్తుందని చెప్పి మరి తెలియజేస్తూ ఈ రోజున తల్లులంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు బంగారు బాట వేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. కేవలం చదువుతోనే సరిపెట్టకుండా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బందరు పిల్లలకి బందర్లోనే ఏర్పాటు చేసే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు అధీరల కృషి సల్పి పరిశ్రమలు బందరికి తీసుకొస్తున్నారు. ఏ తల్లి తండ్రి కూడా బాధపడకుండా మన బిడ్డలకి మన కళ్ళ ముందే ఉద్యోగం వచ్చే అవకాశం ఎంతో దూరంలో లేదని మనవి చేసుకుంటూ మీ కళలన్నీ సాకారం అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. మచిలీపట్నం 45వ డివిజన్. నా పేరు పద్మ. నాకు పిల్లల పైన మా అక్క వాళ్ళ బాబు
పిల్లలకి మా చెల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలకి పడ్డాయి. గత ప్రభుత్వంలో పడలేదు, జగన్ ప్రభుత్వంలో. మరి ఎందుకు పడలేదో తిరిగినా కూడా ఏమీ రాలేదు. ఒక పాపకి ఒక బాబుకి ఇద్దరికీ రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పోయినసారి తల్లికి వందనం వచ్చింది, ఇప్పుడు తల్లికి వందనం వచ్చింది. మొన్న స్టార్టింగ్లో కాలేజీ స్టార్ట్ అవ్వగానే మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్, మా పాపకి వాళ్ళ అమ్మకి నాన్నకి ముగ్గురికి టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ఫీజు కూడా కట్టలేని ఇది ఉంది మొన్నటి వరకు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం నయమయ్యి ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం తెచ్చుకుని తల్లికి వందనం తెచ్చుకున్నారు. డబ్బులు నేను వెళ్ళి 13,000 పడ్డాయి. అవి వెళ్ళి కాలేజీలో మొదటి ఫీజు కట్టుకుని వచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ గారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగిందండి. మరి మా డ్వాక్రా మహిళల్లో అనేక మందికి పిల్లలకి ఈ విధంగా సహాయం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ యొక్క కార్యక్రమం మరి గొర్రెపత్తి గోపీచంద్ గారు, తండ్రి సమానులైన గోపీచంద్ గారి ద్వారా మరియు మళ్ళీ సహోదర సమానులైనటువంటి పివి ఫణికుమార్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. మరి మా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పొందారండి. అనేక మంది హర్షిస్తూ ఉన్నారు ఈ విషయమై. మరి అనేక మంది పిల్లలు మరి చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో, మరి భర్తలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు మరి ఆ యొక్క అమౌంట్ పడటం వల్ల వారు తీసి వారి పిల్లలను చదివించుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లులందరికీ కూడా, మా డ్వాక్రా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మరి బస్సు ప్రయాణం ఫ్రీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి అనేక విధాలుగా ఈ యొక్క ప్రభుత్వంలో మాకు అనేక విధాలుగా సహాయం జరుగుతూ ఉన్నదండి. మరి అంతేకాక డ్వాక్రా మహిళలకి ఇంతకుముందు అయితే రుణమాఫీ అని పావల వడ్డీలని వేసి ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా సంపాదించుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎవరు కూడా భర్తల మీద కానీ ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఏ ఆడపిల్ల కూడా బయటకు వెళ్ళి మరి ఆ యొక్క మరి ఏ విధమైనటువంటి ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా మరి తన కాళ్ళ మీద తను నిలబడి తన యొక్క రూపాయి తను సంపాదించుకునే ఉద్దేశంతో మరి ఈ యొక్క వ్యాపారాలు చేసుకోవాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టిన కూటమి ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి LHP సెల్ ద్వారా అనేక మందికి, మరి MSME ద్వారా అనేక మందికి లోన్లు ఇప్పించి అనేక మందిని మరి ఉత్తేజపరిచి వారిని సొంతగా ఆ యొక్క మరి బడ్డీ కొట్లు పెట్టుకోవడం కానీ, వారికి ఏ వ్యాపారం మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ వ్యాపారం చేసుకోవడానికి మేము లోన్లు ఇస్తాము, మేము బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తాము, మీరు చేసుకోండి, మీరు వ్యాపారాలు చేసుకుంటే మేము మీకు అండగా ఉంటాము అని కూటమి ప్రభుత్వం మాకు చాలా అండగా నిలబడుతుందండి. ఆ విధంగా చేసిన కూటమి ప్రభుత్వానికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విధంగా మరి ఏర్పాటు చేసుకున్నామండి. అన్ని విషయాల్లో కూడా ఇంకా ఆడవాళ్ళని, మా యొక్క డ్వాక్రా మహిళలను కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ మాటలు